టెట్ అండ్ డిఎస్సి ఆస్పిరెంట్స్‌కి అందరికీ నమస్తే. మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము రీసెంట్‌గా 6వ తరగతి, 7వ తరగతి, 8వ తరగతి టెక్స్ట్ బుక్స్ మారుస్తున్నట్లు ప్రకటన చేయడమే కాకుండా ఆల్రెడీ పాఠశాలలకు కూడా ఆ న్యూ టెక్స్ట్ బుక్స్ అనేవి చేరుకున్నాయి. అయితే ముఖ్యంగా సోషల్ పరంగా మనం తీసుకున్నట్టయితే ఈ యొక్క టెక్స్ట్ బుక్స్‌లో ఏం మార్పులు చేశారంటే సాధారణంగా అయితే 6థ్ క్లాస్‌లో ఒక 7 చాప్టర్‌లు ఇచ్చారు. 7థ్‌లో ఒక 10 చాప్టర్‌లు అలాగే 8థ్‌లో ఒక 8 చాప్టర్‌లు. అంటే సెమ్ 1గా మొదటిగా డివైడ్ సెమ్ 1లో అంటే అక్టోబర్ వరకు సుమారుగా మన అక్టోబర్ మాసం కల్లా సెమ్ 1 అయిపోవాలా. ఈ సెమ్ 1కి మనకిచ్చినటువంటి టెక్స్ట్ బుక్స్‌లో 6థ్ క్లాస్‌లో సెమ్ 1లో ఒక 7 చాప్టర్‌లు ఇచ్చాడు. అలాగే 7థ్ క్లాస్‌లో 10 చాప్టర్‌లు ఇచ్చాడు. అలాగే 8థ్ క్లాస్‌లో 8 చాప్టర్‌లు ఇచ్చాడు. అయితే గత సిలబస్‌కి, ఈ సిలబస్‌కి ఏమైనా మార్పులున్నాయంటే ఖచ్చితంగా 80%, 70% వరకైతే మన 6థ్‌లో గానీ, 7థ్‌లో గానీ, 8థ్‌లో గానీ, 9థ్‌లో గానీ, 10థ్‌లో గానీ ఏదో ఒక క్లాస్‌లో నేర్చుకున్నటువంటి కంటెంట్‌నే అవి రకరకాల క్లాసులకి స్పైరల్ విధానంలో అమర్చాడు తప్ప పెద్దగా మార్పయితే ఏం లేదు. కాకపోతే కొన్ని రకాల యాక్టివిటీస్‌లోని ఏవైతే ఎన్‌సీఈఆర్‌టీలో కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాడో, ఏవైతే ఎన్‌సీఈఆర్‌టీలో కొన్ని కృత్యాలు ఇచ్చాడో, యాక్టివిటీస్ ఇచ్చాడో అవన్నీ కూడా ఇందులో ఇన్సర్ట్ చేయడం జరిగింది. అలాగే 6థ్ క్లాస్‌లోని 7థ్ క్లాస్‌లో, 8థ్ క్లాస్‌లో ఏఐని వాడుకుంటూ మన ఈ టెక్స్ట్ బుక్స్ 7 చాప్టర్లు 6థ్ క్లాస్‌లో మనకి 7 చాప్టర్లు ఉన్నాయి. 8వ చాప్టర్ ఏంటంటే ఏఐ చాప్టర్. ఏంటి ఏఐ చాప్టర్ అంటే పైనున్నటువంటి 7 చాప్టర్‌లో ఏవైతే ఉన్నాయో యాక్టివిటీస్, ఆ యాక్టివిటీస్‌ని ఏ విధంగా మనం ఏఐ ద్వారా వాటిని ఇంకా బాగా గ్రాఫికల్‌గా గాను, వీడియో రూపంలో గాని, డాక్యుమెంట్ రూపంలో గాని ఏ విధంగా ఇంకా ఎక్కువగా నేర్చుకోవచ్చో ఏఐ రూపంలో ఒక చాప్టర్‌ని ప్రవేశపెట్టడం జరిగింది. 6థ్ క్లాస్‌లో కొత్త చాప్టర్ ఏఐ రూపంలో ఉంది. 7థ్ క్లాస్‌లో ఉంది. 8థ్ క్లాస్‌లో ఉంది. ఉదాహరణకి 6థ్ క్లాస్‌లోకి వెళ్దాం మనం. ఏమేమి ఇచ్చాడో చూద్దాం. 6థ్ క్లాస్‌లో చాప్టర్ 1 ఏంటంటే భూమిపై ప్రదేశాలను గుర్తించడం ఎలా? భూమిపై ప్రదేశాలను గుర్తించడం ఎలా? ఈ పదం అనేది ఈ కొత్తగా అనొచ్చు, కొత్తగా మనకు వినిపించొచ్చు గానీ, ఆల్రెడీ భూమిపై ప్రదేశాలంటే అర్థం ఏంటి మనకి? ఉదాహరణకి ఇందులో పటాలు. పటం అంటే ఏంటి? పటంలో రకాలు. ఆల్రెడీ మన గతంలో 6థ్ క్లాస్‌లో మనం నేర్చుకున్న 7థ్ క్లాస్‌లో ఉన్నాయి పటాలు. అదే పాఠ్యాంశాన్ని మళ్ళీ ఇవ్వడం జరిగింది. కాబట్టి అందులో కొంత కంటెంట్ డిఫరెంట్‌గా ఎన్‌సీఈఆర్‌టీలో ఉన్నటువంటి కొన్ని కంటెంట్‌ని డిఫరెంట్‌గా దాన్ని ఇందులో ఇన్సర్ట్ చేయడం జరిగింది. యాక్టివిటీస్ డిఫరెంట్‌గా చేశాడు. కాకపోతే కంటెంట్ అయితే మనం తెలుసుకున్నదే. పటంలో రకాలు, అలాగే అక్షాంశాలేంటి, రేఖాంశాలేంటి. రేఖాంశాల ద్వారా అందులో ముఖ్యంగా మనకు తెలుసు అక్షాంశాలు అంటే ఏంటి? ఒక ప్రదేశం యొక్క ఉనికిని తెలియజేస్తాయి. రేఖాంశాలు అంటే ఏంటి? ముఖ్యంగా కాలమానాన్ని తెలియజేస్తాయి. అయితే ఇక్కడ ముఖ్యంగా ఈ ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశాల మధ్య కాలాన్ని మనం ఏ విధంగా తెలుసుకోవచ్చు అనేది యాక్టివిటీస్ రూపంలో, టేబుల్ రూపంలో ఇస్తారు. ఎక్కువగా ఆ కాలాన్ని ఎలా గుర్తించవచ్చు, ఒక ప్రదేశం యొక్క సమయం యొక్క తేడాని ఏ విధంగా మనం తెలుసుకోవచ్చు అనేది కొద్దిగా డిఫరెంట్‌గా ఇచ్చాడు. అలాగే టైమ్ జోన్స్ అనేది కాలమండలాలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కాలమండలాలు ఏవైతే ఉన్నాయో ఆ కాలమండలం సంబంధించినటువంటి సమాచారం, ముఖ్యంగా ఏ ఖండాలు ఎన్ని రకాల కాలమండలాలు ఉన్నాయి, ముఖ్యమైన దేశాలు ఏ రకం కాలమండలాలు ఉన్నాయనేది టైమ్ జోన్స్‌ని కూడా 6థ్ క్లాస్‌లో మనకి గతంలో 9థ్ క్లాస్‌లో మనకు కనిపించే టైమ్ జోన్స్ ఈసారి 6థ్ క్లాస్‌లో ఇచ్చాడు. సో కంటెంట్ అయితే అందరికీ తెలిసిందే. కాకపోతే ఆ కంటెంట్‌ని 6th నుంచి 10th క్లాస్ ఉన్న కంటెంట్‌ను డిఫరెంట్ క్లాసెస్‌లో దాన్ని ఇన్సర్ట్ చేయడం జరిగింది. సో భూమిపై ప్రదేశాలు గుర్తించడం అనేది 6th క్లాస్‌లో ఫస్ట్ చాప్టరు. అందులో పటాలు, రకాలు, అక్షాంశాలు, రేఖాంశాలు, వాటి ఉపయోగాలు, అలాగే టైమ్ జోన్స్, అట్లాగే తీసుకుంటే జీఎంటీ అంటే గ్రీనిచ్ మెరిడియన్ టైమ్స్, ఇలా ఆ అంశాలను మనం ఈ చాప్టర్ 1లో మనకు చూపించాడు. చాప్టర్ 2 చూసుకుంటే మహాసముద్రాలు, ఖండాలు. ఇంతకుముందు మహాసముద్రాల ఖండాలు 7th క్లాస్‌లో మనం చూసాం, 6th క్లాస్‌లో చూసాం, అలాగే 9th క్లాస్‌లో కూడా మనం ఈ మహాసముద్రాల ఖండాలు చూసాం. మళ్ళీ మన 6th క్లాస్‌లోనే సెకండ్ చాప్టర్‌గా మహాసముద్రాలు, ఖండాలు అనే చాప్టర్‌ని ఇవ్వడం జరిగింది. అయితే ఖండాలు ఏంటి, సముద్రాలు ఏంటి అని ఇస్తూ ఆ సముద్రాల పేర్లు, ఏ సముద్రాలు ఏ ఖండాల్లో ఉన్నాయి, సముద్రం, మహాసముద్రం అనే తేడా ఏంటని చూపిస్తూ ఇందులో కొత్తగా పదం అంటే ఆల్రెడీ మన గతంలో 9th క్లాస్‌లో సముద్రం యొక్క ఆవశ్యకత, సముద్రం యొక్క జీవులు, అలాగే దీవులు, ద్వీపకల్పాలని గతంలో 9th క్లాస్‌లో కూడా మనం గతంలో చదివాం. దాన్ని ఇందులో ఏం చేశారంటే సముద్రం యొక్క జీవులేంటి, ఆ జీవులు ఏ విధంగా అంతరించిపోతున్నాయి, ద్వీపాలేంటి, ద్వీపాలు రకాలేంటి, అలాగే సముద్రంలో వచ్చే విపత్తులేంటి, ఉదాహరణ సునామీ కొద్ది స్ట్రెస్ చేశాడు. 1, 2 పేరాలు. సునామీ ఏంటి, లేక తుఫాన్లు ఏ విధంగా సంభవిస్తాయి, తుఫాన్లు కానీ సునామీలు కానీ ప్రధానమైన కారణాలు ఏమిటి, కారకాలు ఏంటి, సముద్రాల వల్ల సంభవిస్తాయి. కాబట్టి ఈ అంశాలను కొద్దిగా సెకండ్ చాప్టర్లో మనకి ఇన్సర్ట్ చేశాడు. అలాగే 3వ చాప్టర్ చరిత్ర, కాలక్రమం, ఆధారాలు.
చరిత్ర అంటే ఏంటంటే ఇంతకీ భూమి మీద జీవం ఎట్లా పుట్టింది, మొదటగా పుట్టినటువంటి సైనోబాక్టీరియా నుండి తర్వాత క్షీరదాల వరకు ఎలా ఆవిర్భావం చెందింది అనేది మనకి ఒక 2 పేజీల్లో ముందుగా సైంటిఫిక్గా అనమాట, బయాలజికల్ సైంటిఫిక్గా ఎట్లా అయితే మనకి ఈ భూమి మీద జీవం పుట్టిందనేది చూపిస్తాడు ఫస్ట్. ఇంతవరకు ఈ పదాన్ని మనకి 6th కానీ 7th కానీ 8th కానీ 9th కానీ 10th కానీ భూమి ఆవిర్భావం ఎలా జరిగింది అనేది పెద్దగా మనకి అక్కడ చూపించలేదు. రకరకాల యుగాలుగా మనం డివైడ్ చేస్తే క్రిటేషియన్ యుగం, జురాసిక్ యుగం, డివోనియన్ యుగం, ఇలా యుగాలు ఇస్తూ ఆ బ్యాక్టీరియా కాస్త చివరికి క్షీరదం వరకు ఏ విధంగా పరిణామక్రమం చెందింది, క్షీరదాల్లో చివరి క్షీరదం ఇది మానవుడు. సో మానవుడు ఏ విధంగా ఆవిర్భవించాడు, మానవుడి చరిత్ర ఏ విధంగా ఆవిర్భవించింది, అలాగే ఈ యొక్క భూమి కోసం జీవం కోసం అధ్యయనం చేసే శాస్త్రవేత్తలు వాళ్ళ రకాలు, ఇలా చరిత్ర అంటే ఏమిటి, చరిత్రను ఏ విధంగా విభజించారు, బీసీ ఏంటి, బీసీఈ ఏంటి, బిఫోర్ కామన్ ఎరా, అలాగే కామన్ ఎరా, సిఈ అండ్ బీసీఈ, బిఫోర్ కామన్ ఎరా, బీసీఈ అండ్ కామన్ ఎరా. మన క్రీస్తు పూర్వము, క్రీస్తు శకం అంటాం కదా, దేని ఆధారంగా క్రీస్తు పూర్వాన్ని క్రీస్తు శకాన్ని విభజించారనేది మన ఇంతకు పూర్వం చాలామంది టీచర్లు కూడా కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యేవారు. క్రీస్తు పూర్వాన్ని క్రీస్తు శకాన్ని ఏ విధంగా డివైడ్ చేయాలని చాలామంది కొంతమంది తెలుసు, కొంతమంది విశ్లేషణ చేయడంలో తడబడేవారు. అలా విద్యార్థులు కూడా ఏంటి క్రీస్తు పూర్వం, ఏంటి క్రీస్తు శకం, ఏంటి కామన్ ఎరా, ఏంటి బిఫోర్ కామన్ ఎరా, చాలామంది కన్ఫ్యూజ్గా ఉండేవారు. కానీ ఆ చరిత్రను ఏ విధంగా డివైడ్ చేశాడనేది 3rd చాప్టర్లో మనకి చరిత్ర కాలక్రమ ఆధారంలో డిఫరెంట్గా మనకి ఎక్స్ప్లెనేషన్ చేస్తూ విద్యార్థులకి టీచర్లకి అర్థమయ్యే రూపంలో దీన్ని ఇవ్వడం జరిగింది. ఇది కొత్త కంటెంట్గా మనం దీన్ని డివైడ్ చేసుకోవచ్చు. ఇది 3వ చాప్టర్. అలాగే 4వ చాప్టర్ ఇండియా అంటే భారత్. సో ఇండియా భారత్ అంటే ఇండియాకి ఆ పేరు ఎట్లా వచ్చింది, మనం సింధు నది ప్రవహించడం వల్ల అని, అరేబియన్స్ అని, లేక అరబ్స్ అని, లేకపోతే పర్షియన్స్ అని, గ్రీకులని, అలాగే టిబేటియన్స్ అని, వివిధ రకాల ఆధ్యాత్మికవేత్తలు, ఉదాహరణకి హుయాన్ సాంగు, పాహియాను, ఇత్సింగు, ఇలా ఎంతోమంది భారతదేశాన్ని సందర్శించిన వ్యక్తులు వాళ్ళ యొక్క గ్రంథాలు అవ్వచ్చు, వాళ్ళు భారతదేశాన్ని ఏ విధంగా పిలిచేవారు, చివరికి భారతదేశము జంబూద్వీపం నుంచి, ఆర్యవర్తం నుంచి, భరతవర్షం నుంచి, భరతఖండము నుంచి, సింధు నుంచి, హిందుస్థాన్ నుంచి, నుంచి ఇండియాగా ఏ విధంగా పరిణామం చెందింది, ఏ దేశాల వారు ఏ విధంగా భారతదేశాన్ని పిలిచారని చిన్న చాప్టర్, ఇది పెద్ద చాప్టర్ కాదు, చిన్న చాప్టర్ రూపంలో మనకి ఇందులో కంటెంట్ని ఇవ్వడం జరిగింది. సో ఇది మనకి 4వ చాప్టర్, ఇండియా అంటే భారత్ అనేది 6th క్లాస్లో న్యూ కంటెంట్ 4వ చాప్టర్. సో మిగతాదంతా మనకి తెలిసిందే. నెక్స్ట్ వన్, భారతదేశ సంస్కృతి మూలాలు. దీన్ని భారతదేశ సంస్కృతి మూలాలను చాప్టర్ ఇవ్వడం జరిగింది. ఇందులో ఏమీ లేదు, మనం ఆల్రెడీ చదువుకున్నదే. అంటే వేదకాలం, వేదాల్లో ఏమున్నాయి, తర్వాత తొలివేద కాలము, మలివేద కాలము, ఇట్లా తర్వాత జానపద కాలంలో ఉన్న జాతులు ఎవరు, జానపద కాలం నివసించినటువంటి ముఖ్యమైన వ్యక్తులు, వాళ్ళు ఏ సంస్కృతిని ఆచరించేవాళ్ళు, జానపద గిరిజనులు ఏ విధంగా జీవనం సాగించారు అనేది మనకి భారతదేశ సంస్కృతి మూలాలంటే భారతదేశ సంస్కృతికి ప్రధానమైన మూలం ఏంటి, వేదాలను చెప్పుకుంటాం కదా. ఆ వేదాల ఆవిర్భావం ఎలా జరిగింది, తొలివేద కాలం ఎట్లా ఉండేది, మలివేద కాలం ఎట్లా ఉండేది, ఆ కాలంలో జనపదాలు షోడశ మహాజనపదాలు అంటాం కదా, 16 జనపదాల కాలంలో భారత సంస్కృతి ఏ విధంగా ఉండేది అనేది ఒక చాప్టర్. ఇది చిన్న మీడియం, మరి చిన్నది కాదు పెద్దది కాదు, ఇది ఒక చాప్టర్ రూపంలో మనకి ఇచ్చాడు. ఆల్రెడీ మనం ఇది 6th క్లాస్లో గతంలోనే మహాజనపదాల రూపంలో మనకి కంటెంట్ నేర్చుకున్నాం. ఇది చాలా వేగంగా వచ్చేస్తుంది. సో కాకపోతే ఎక్స్ప్లెనేషన్లు కానీ, దాని యొక్క విశ్లేషణ కానీ, యాక్టివిటీస్ కానీ అదనంగా ఇవ్వడం వల్ల దీనికి కొత్త రూపంలో ఈ కంటెంట్ మనకి కనిపిస్తుంది తప్ప దాని మూలాలు అయితే అట్లానే ఉన్నాయి, చాలా బేసిక్స్ అట్లానే ఇచ్చాడు, ఈజీగా మనకి ఇది అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్, మరో చాప్టర్, 6వ చాప్టర్, కుటుంబము మరియు సమాజము. ఆల్రెడీ మనం ఏం చదువుకున్నంత పూర్వం కుటుంబం గురించి ఏమి ఇచ్చేవాడు, చిన్న క్లాసుల నుంచి 6వ తరగతి వరకు కుటుంబం అంటే ఏంటి, కుటుంబంలో ఎవరెవరు ఉంటారు, ఇలా కుటుంబంలో చిన్న కుటుంబం, మధ్యతరహా కుటుంబం, పెద్ద కుటుంబంతో పాటుగా గ్రామీణ కుటుంబం, పట్టణ కుటుంబం, లేక గ్రామీణ సమాజం, పట్టణ సమాజం అని మనం నేర్చుకుని ఉంటాం. గ్రామీణ సమాజం, పట్టణ సమాజంతో పాటు మరో సమాజం, దాని పేరు గిరిజన సమాజం. ఈ గిరిజనులు సాధారణంగా మిగతా వారికన్నా దూరంగా నివసిస్తారు. వాళ్ళ సాంప్రదాయాలు, వాళ్ళ ఆహార అలవాట్లు, వాళ్ళ కట్టుబాట్లు, వాళ్ళ నియమాలు డిఫరెంట్గా ఉంటాయి. అలా మధ్యప్రదేశ్లో, ఛత్తీస్గఢ్లో కొంతమంది గిరిజనుల యొక్క సాంప్రదాయాలను ఇందులో చూపిస్తూ, వాళ్ళ యాక్టివిటీస్ ఏం చేస్తారని చూపిస్తూ, వాళ్ళ కల్చర్ని చూపిస్తూ మనకి కుటుంబం మరియు సమాజంలో మనకి అదనంగా గిరిజనుల యొక్క జీవన విధానాన్ని మనకి చాప్టర్లో చూపించడం జరిగింది. మిగతాదంతా కుటుంబం అంటే గ్రామీణ సమాజ కుటుంబం, పట్టణ సమాజ కుటుంబం, గ్రామీణ సమాజ కుటుంబం యొక్క లక్షణాలు ఎట్లా ఉంటాయి, పట్టణ సమాజ కుటుంబం లక్షణాలు ఎట్లా ఉంటాయి, దాంతోపాటుగా గిరిజన సమాజం లక్షణం ఎట్లా ఉంటుంది అని కూడా మనకి ఇందులో కంటెంట్ని
మనకి దీన్ని అందించాడు అదనంగా. ఇది ఒకటి మనకి 6వ చాప్టర్గా చూపించాడు 6th క్లాస్లో సెమ్ 1లో సోషల్లో. 7వ చాప్టర్ శ్రమ విలువలు. అర్థశాస్త్రాన్ని అనుకుంటే శ్రమ విలువ అనే పదం, కుటుంబం అనే పదాన్ని మనం దీన్ని సివిక్స్గా భావించుకోవచ్చు. మన పరిధిని మనం కుదిస్తే శ్రమ విలువలు అనేది ఎకనామిక్స్ అనుకోవచ్చు. శ్రమ విలువలు ఏంటంటే రోజువారీ జీవన విధానంలో రకరకాల వృత్తుల వారు ఉంటారు. ప్రాథమిక రంగము, ద్వితీయ రంగము, తృతీయ రంగము. ఈ శ్రమ అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది. వాళ్ళు ఆర్థిక కార్యకలాపాలు, ఆర్థికేతర కార్యకలాపాలు, ఉచిత కార్యకలాపాలు, ఆర్థిక కార్యకలాపాలు, ఇలా డిఫరెంట్గా ఎవరెవరు ఏ విధంగా జీవన విధానాన్ని సాగిస్తారు. ప్రపంచంలో ఏ వ్యక్తి అయినా ఈ 3 రంగాల ద్వారా ఆధారపడి ఉండాలి. అయితే ప్రాథమిక రంగంలో నిమగ్నం అవ్వాలా, లేదా ద్వితీయ రంగంలో నిమగ్నం అవ్వాలా, లేక తృతీయ రంగంలో నిమగ్నం అవ్వాలా, ఈ కార్యకలాపాలు ఏ విధంగా ఉంటాయి అనేది మన గ్రాఫిక్స్ రూపంలో, పట రూపంలో మనకు చూపించడం జరిగింది. అదే శ్రమ మరియు విలువ. ఇది 7వ చాప్టర్. ఇలా 7 చాప్టర్లు మనకు సెమ్ 1లో చూపించాడు. 8వ చాప్టర్ ఏంటంటే మనకి ఏవైతే 7 చాప్టర్లు ఇచ్చాడో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఏ విధంగా పిల్లవాడికి విశ్లేషణ చేయవచ్చు. అలాగే ఫస్ట్ పార్ట్ భూమిపై ప్రదేశాలను ఏ విధంగా AI ద్వారా చూపించవచ్చు. మహాసముద్రాల ఖండాలను ఏ విధంగా విశ్లేషణ రూపంలో AI రూపంలో చూపించవచ్చు. చారిత్రక కాలక్రమాన్ని ఏ విధంగా AI ద్వారా డాక్యుమెంట్ రూపంలో చూపించవచ్చు, లేదా గ్రాఫికల్ రూపంలో చూపించవచ్చు, లేదా వీడియో రూపంలో చూపించవచ్చు అనేది ఏవైతే 7 చాప్టర్లు ఇచ్చాడో అవన్నీ కూడా AI రూపంలో ఏ విధంగా మనం చూపించవచ్చు గైడ్ లైన్స్ రూపంలో ఒక చాప్టర్ ఇచ్చి వాటి ఎగ్జాంపుల్ సహా ఈ విధంగా చేయండి, పిల్లవాడికి ఇంకా బాగా అర్థమవుతుందనే ఆలోచనతో మనకి ఇవ్వడం జరిగింది. సో ఇది 6th క్లాస్లో న్యూ కంటెంట్ అనేది ఈ విధంగా మనం చూపించాడు. 7 చాప్టర్లు. ఈ 7 చాప్టర్లు అనేవి మనం సాధారణంగా ఎక్కడొక్కడ చదివినవే, కాకపోతే విశ్లేషణ రూపంలో, గ్రాఫిక్ రూపంలో, డయాగ్రామ్ రూపంలో, స్పైరల్ రూపంలో, ఫ్లో చార్ట్ రూపంలో, పైగ్రాఫ్ రూపంలో డిఫరెంట్గా ఇచ్చి డిఫరెంట్ యాక్టివిటీస్ ఇచ్చి పిల్లలకి ఇంకా ఎక్కువ అర్థమయ్యేలా మంచి కంటెంట్ అయితే ఇవ్వడం జరిగింది. నా అభిప్రాయం ప్రకారం అయితే ఈ కంటెంట్ చాలా చక్కగా ఇచ్చాడు. అంటే పిల్లవాళ్ళని NCERT అంటే CBSE ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళ స్టాండర్డ్స్ అందుకునేలా వాళ్ళ యొక్క ఆలోచనల పరంగా ఈ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు కూడా, లేకపోతే ఈ మన రాష్ట్ర ప్రభుత్వం చదువుతున్న విద్యార్థులు కూడా ఆ స్టాండర్డ్ రూపంలో అందుకునే విధంగా పాఠ్యాంశాలు అయితే రూపొందించడం జరిగింది. నా అభిప్రాయం అయితే మాత్రం మంచి కంటెంట్ ఇవ్వడం జరిగింది. సో ఈ కంటెంట్ అంటే ఎక్కడో కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఆ ఉన్న కంటెంట్ని విశ్లేషించి ఇవ్వడం జరిగింది. సో ఉదాహరణ ఇక్కడ కంటెంట్, కాంటెక్స్ట్ అంటాం. ఉదాహరణ కంటెంట్ అంటే ఏంటి? వాటర్ అనేది కంటెంట్. ఆ వాటర్ని బాటిల్ వేస్తే వాటర్ బాటిల్ అంటాం, ప్యాకెట్లు వేస్తే వాటర్ ప్యాకెట్ అంటాం, సీసాలు వేస్తే వాటర్ బాటిల్ అంటాం, అంటే ఈ సీసా అంటాం అనమాట. సో అలాగా ఆ కంటెంట్ అయితే అలా ఉంది కానీ తప్పించి అది పెద్దగా 6th క్లాస్లో ఒక రకమైన కాంటెక్స్ట్ రూపంలో ఇచ్చాడు, 7th ఒక రకమైన కంటెంట్ని కాంటెక్స్ట్ రూపంలో ఇచ్చాడు, 8th క్లాస్లో ఒక రకంగా కంటెంట్ని కాంటెక్స్ట్ రూపంలో ఇచ్చాడు. సో కంటెంట్ అనేది అలా ఉంది, కాంటెక్స్ట్ మారచ్చు, కానీ కంటెంట్ అయితే అట్లా ఉంది కాదు. విశ్లేషించిన విధానము, యాక్టివిటీస్, గ్రాఫిక్స్ అనేవి గ్రాఫిక్స్ రూపంలో పిల్లవాడికి అర్థవంతం అయ్యే విధంగా, నువ్వు టెట్ చదివినా DSC చదివినా నీకు కూడా చాలా ఈజీగా అర్థమయ్యే విధంగా మనం చూపించడం జరిగింది. సో ఇది 6th క్లాస్లో న్యూ సిలబస్ సెమ్ 1 యొక్క విశ్లేషణ. నెక్స్ట్ వీడియోలో 7th క్లాస్లో ఏమి ఇచ్చాడు, 8th క్లాస్లో ఏమి ఇచ్చాడు అనేది మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ధన్యవాదాలు.